Good morning, Vestage. Good morning, leaders. My name is Banda Yugender, SM Kottapalli, Jayasankar Jilla, రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఎస్, ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవ సామ్రాజ్యం భూప్రపంచం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రత్యేకత మానవుడు ఆరోగ్యంగా ఉండాలి. మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ ఈ భూమి మీద ఇప్పుడు దొరుకుతుందా అనేది చూసుకున్నట్టయితే వెస్టేజ్ కంపెనీ స్థాపించిన వ్యక్తి ఎండి గౌతమ్ బాలి గారు. ఆయన 35 సంవత్సరాలు ఆయుర్వేద కంపెనీలో అనుభవం కలిగిన వ్యక్తి. అనేక దేశాలకు అనేక కంపెనీలలో సలహాదారులుగా ఉండి ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగాభివృద్ధి తొలగించాలి, మానవునికి మంచి ఆరోగ్యం కావాలి, మానవుడు అనామకుడు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అనే ఒక ప్రాముఖ్యమైన విశేషాన్ని ఆయన దృష్టిలోకి వచ్చిన విషయాన్ని స్థాపించబడింది. వెస్టేజ్ అనే బోర్డు పెట్టాడు. ఇప్పుడు జూన్ 2, 2004లో ఈ వెస్టేజ్ కంపెనీ స్థాపించబడి ఇప్పుడు 2020 వరకు వచ్చింది. ఈ 2020 అంటే 21 సంవత్సరం, 21 సంవత్సరం గ్రోతింగ్ చూసుకున్నట్టయితే బోడంతా చెప్పలేనంత విషయం, కానీ మస్తు గ్రోతింగ్ అయింది. చాలా అనేకులు తిని మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నతమైన ఒక ఇన్కమింగ్ను పొందుతూ ఉన్నారు. అంటే వారైనా దానికి సామ్రాజ్యం వారిదేనా? కాదు, ప్రపంచమంతా బాగుండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎంతోమంది సక్సెస్ పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే అనారోగ్యం నుండి ఈ వెస్టేజ్ ప్రోడక్ట్ వాడి ఆరోగ్యాన్ని పొందుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ముఖ్యంగా నా జీవితంలో వెస్టేజ్ రైస్ బ్రాన్ ఆయిల్ ప్రత్యేకత చూశాను. ఇంతకుముందు ఫ్రీడమ్, గోల్డ్రప్, టేస్ట్ గోల్డ్ వాడాం. దాన్ని అదే మంచిదని మనం అనుకున్నాం, కానీ దానికంటే మంచిది లేదు అనుకున్నాం. కానీ దానికంటే మంచిది ఒకటి వచ్చింది. అదేంటంటే రైస్ బ్రాన్ ఆయిల్ అంటే వరిలో పోషకాలు ఎక్కువ ఉంటాయి. వెస్టేజ్ కంపెనీ అనగా అర్థం ఏంటంటే పూర్వీకుల అడుగుజాడలు. గత పూర్వంలో చూసుకున్నట్టయితే తాతలు తండ్రుల విషయాలు చూసుకున్నట్టయితే మంచి ఆహారం తిని మంచి ఆరోగ్యాన్ని పొందుకున్నారు. వాళ్ళు అగ్రికల్చర్ నేషనల్ ప్రొడక్ట్ వాడి మంచి ఆహారం తిన్నారు. పంటలలో ఎక్కువ కెమికల్ వాడకుండా మంచి పండినంత పంట ఎక్కువ దిగుబడి కాకుండా ఆరోగ్యంగా పండించి ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు మా తల్లిదండ్రులు అయితే దంచిన వడ్లు బియ్యం వండి పెడితే ఎంతో బలంగా ఆరోగ్యంగా ఉండేది. అలాంటి ఆహారం తిని ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా పట్టియడము, అంటే పెద్ద మిల్లు తీసుకుపోయి పట్టియడం. మరి పెద్ద పిల్ల ఒక నాణ్యత ఉందా అంటే అందులో ఉన్న వరిలో ఉన్న పోషకాలన్నీ వైట్ రైస్లోకి వెళ్ళి వైట్ రైస్గా మంచి వైట్ చేసి పంపిస్తూ ఉన్నారు. అంటే వరిలో ఉన్న పోషకాలు వాళ్ళు తౌడులోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. బర్రెలు తౌడు తిని మంచి పాలిస్తూ ఉన్నాయి. కానీ మనకు ఓన్లీ అందులో ఒక ఓన్లీ సప్పటి బియ్యం తినడం వల్ల అనారోగ్యం అనేది వస్తూ ఉంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ముఖ్యంగా రైస్ బ్రాన్ ఆయిల్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే మానవుడు ఎలా జీవించాలి, ఏం తినకూడదు, ఏం తినాలి. చూడండి, ఈరోజు అనేక యూత్ 35 years 40 వాళ్ళు, అంతేకాకుండా 35 years 25 years వాళ్ళు అనేక కల్తీ పదార్థం తిని అనేక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. చూసుకున్నట్టయితే మామూలుగా 5 years వాళ్ళు, 25 years వాళ్ళు, 35 years వాళ్ళు హెడ్ అటాక్ వచ్చి చనిపోతూ ఉన్నారు. ఎందుకు వస్తూ ఉంది హెడ్ అటాక్? హార్ట్ స్టోన్ ఎందుకు వస్తూ ఉంది? గుండెకు ఎందుకు అలా? మానవుని గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి. అందులో ఒక నిమిషం వెనక కొట్టుకున్నా ముందు కొట్టుకున్నా అనారోగ్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. మంచి ఆహారం తినాలంటే మంచి ఎక్కడుందో వెతకాలి. చూడండి, నేను ఒక ముఖ్య లక్షణం చెప్తాను. పెద్దలను గౌరవించడం, చిన్నలను ప్రేమించడం, దేవుణ్ణి ఆరాధించడం ముఖ్య గుణలక్షణం. మానవునికి ఒకరినొకరు గౌరవించుకోవడం. దేవుడు చెప్పాడు, మనిషి రొట్టె ముక్క వల్ల కాదు కానీ నా నోటి నోచు ప్రతి మాట చేత మీరు బ్రతుకుదురు. మంచి మాటలు ఎక్కడ దొరుకుతాయో, మంచి మనస్సు ఎవరిలో ఉంటుందో వారు ఆ మాటలు వినడం విధేయత, చెప్పడం బాధ్యత. నువ్వు విధేయతగా విన్నట్టయితే నీకు ఒక బాధ్యత ఉంటుంది. కానీ ఆ బాధ్యతను మర్చిపోయి అసమర్థంగా తిరుగుతూ, అసమర్థమైన ఆహారం తింటూ, అసమర్థమైన జీవితాన్ని జీవిస్తూ ఈ మానవులు ఈ భూమి మీద జీవిస్తున్నారు. అలాంటి జీవితం జీవించకుండా మంచి జీవితం జీవించాలంటే
మంచి ప్లేస్లోకి వెళ్ళాలి, మంచి మాటలు వినాలి, పెద్దలను గౌరవించాలి, చిన్నలు ప్రేమించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, ఒక గుణలక్షణం ఉండాలి. కాబట్టి యూత్ అయిన వారలారా ఈ మంచి మాటలు విని మంచి నేర్చుకోండి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మంచి ఏంటంటే మంచి ఆహారం ఏంటంటే రైస్ బ్రాన్ ఆయిల్. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఉన్న ప్రత్యేకత మీ ముందు ఉంచుతాను. చెడు రైస్ బ్రాన్ ఆయిల్ తింటే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంపొందించుతూ, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తూ, కాలేయాన్ని శుభ్రపరుస్తూ, నాడీ వ్యవస్థకు రక్షణ ఇస్తుంది. నీ యొక్క ఉన్న అవయవాలన్నిటికీ, నీ యొక్క శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ రక్షణ ఇస్తుంది ఆయిల్. చూడండి, ఆయిల్ ఫుడ్కి ఇష్టపడతా ఉన్నారు మానవులు. ఎక్కడున్నా కూడా ఆయిల్ ఫుడ్, నీకు ఆయిల్ ఎక్కువగా పోసుకొని అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు. కాబట్టి దురదలను కూడా నివారిస్తుంది. వృద్ధాప్య భావాలను, మానవుడు అందంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. చూడండి, దేవుడిచ్చిన అందం, సౌందర్యం, నీ యొక్క అందాన్ని కాపాడుకోవాలంటే మంచి ఆహారం తినాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. కాబట్టి వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తుంది. గుండె సమస్యల్లో మేలు చేస్తూ ఉంది. జుట్టు పెరుగుదలను పెంపొందిస్తూ ఉంది. ఎండలో పనికెళ్ళినప్పుడు ఎండలో ఉన్న మంటను తగ్గించడంలో రక్షణ ఇస్తుంది. అలర్జీ రాకుండా కాపాడుతుంది. అలాగే కంటి చూపు మెరుగుపరుస్తూ ఉంది. ఈ రోజులో చూసుకున్నట్లయితే చిన్న వాళ్ళకు, పెద్దవాళ్ళకు సైట్ రావడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఉండతుంది సైటు? మరి గతంలో ఉన్న వాళ్ళకి అసలుకే ఎన్నో రోజులు కళ్ళు శుభ్రంగా కనపడుతూ, పెద్ద వాళ్ళకు మంచి 70-80 సంవత్సరాలకు కూడా కళ్ళు కనపడతాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి సైటే వస్తుంది. ఎందుకంటే అనేక సమస్యలు, అంటే సోషల్ మీడియా. కాబట్టి సెల్ చూడడం, టీవీలు చూడడము, ఇలాంటి వాటికి సమయాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఎందుకంటే కంటి చూపు మెరుగుపరుస్తూ ఉంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. నీ చర్మం మృదువుగా ఉండాలి. నీ ముఖం అందంగా ఉంటే అద్దంలో చూసుకుంటే ఏర్పడతా ఉంది మన ముఖం అందంగా ఉన్నదా లేదా అనేదంటే, మన ముఖాన్ని అందంగా కాపాడుకోవాలంటే మంచి నిత్యావసర వస్తువులు, మంచి నేషనల్ ప్రోడక్ట్ వాడాలి. ఈ రోజుల్లో ఫెయిర్ అండ్ లవ్లీ, అందులో ఏమున్నది? ఫెయిర్ అండ్ లవ్లీ చెప్పుడుతోనే ఫెయిర్ అండ్ లవ్లీ కొనుకొచ్చుకొని పెట్టుకునే వాళ్ళం. కాబట్టి అది కాదు. వెస్టేజ్లో నేషనల్ ప్రోడక్ట్, కల్తీ స్వభావం లేకుండా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే నేషనల్ వస్తువులు, అంటే ఖచ్చితంగా నంబర్ 1 ప్రోడక్ట్ ఉన్నది. కాబట్టి మనం అందరం దాన్ని తీసుకొని వాడుకోవాలని చెప్తా ఉన్నాను. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. క్యాన్సర్ కణాలను రాకుండా కాపాడుతూ ఉంది. అలాగే తక్కువ మోతాదులో కెలరీలను, నీ శరీరంలో ఉన్న రక్తాన్ని ఎక్కువ కాకుండా, రక్తాన్ని తక్కువ కాకుండా శుభ్రంగా ఉంచుతుంది. కాబట్టి నెక్స్ట్ బరువును తగ్గించడం వల్ల రైస్ బ్రాన్ ఆయిల్ ప్రత్యేకంగా ఉంటుంది, ప్రత్యేకాన్ని చూపిస్తూ ఉంది. ప్రత్యేకమైన ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ బరువును కూడా తగ్గించడానికి మంచి నంబర్ 1 ఆయిల్ అని చెప్పుకోవచ్చు. అదే తర్వాత గుండెకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, గుండెకు ఎలాంటి సమస్యలు రాకుండా, గుండెను నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలన్నా మనకు తిండి, ఆహారం కరెక్ట్ ఉండాలి. కాబట్టి రక్తాన్ని పరిశుభ్రపరుస్తుంది. అలాంటి గుండెకు కూడా ఎలాంటి అనారోగ్యం రాకుండా గుండెను కూడా మెరుగుపరుస్తూ ఉంది, గుండెకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా. కాబట్టి మంచి ఆహారం తిని రైస్ బ్రాన్ ఆయిల్ ఉన్న ప్రత్యేకతలు ఇవ్వండి. రైస్ బ్రాన్ ఆయిల్లో వరిలో పోషకాలు ఎక్కువ ఉంటాయి. వరిలో ఉన్న మంచి పోషకాలను మనం అనుభవించలేకపోతా ఉన్నాం. వరిలో ఉన్న ప్రత్యేకత మనం చూడలేకపోతా ఉన్నాం. అంటే చూడండి, ఇక్కడున్న మన సమాజంలో పండించే పంట కాదు, కేవలం 5,000 ఎకరాలు, అంటే ఎక్కువగా ఇంకా నేను చెప్పుకోదగిన 5,000 ఎకరాలను పంట నేషనల్ అగ్రికల్చర్తో, నేషనల్ ఎరువులు వేస్తూ, మంచి ప్రోడక్ట్ వేస్తూ పంట పండిస్తూ, అదొక బియ్యం నుండి తయారు చేసిన ఆయిల్తో, ఆ యొక్క ఎర్రపొర నుండి తయారు చేసిన ఆయిల్ మనకి పంపిస్తున్నది వెస్టేజ్ కంపెనీ. ప్రపంచమంతా దీన్ని ఖచ్చితంగా అనేక రాష్ట్రాలు, 9-10 రాష్ట్రాలలో వెస్టేజ్ కంపెనీ స్థాపించబడి అనేక ముందుకు వెళ్తూ ఉన్నది. ఎందుకంటే మంచి ఆరోగ్యం కాబట్టి, అందరూ ఆరోగ్యాన్ని పొందుకొని ఆదాయాన్ని కూడా సంపాదించుకుంటున్నారు. నువ్వు కొనే వస్తువులో నీకు ఆదాయం వస్తుందంటే నువ్వు ఎంతకైనా ముందుకు వెళ్ళాల్సిందే. ఆరోగ్యము, ఆనందము, ఆశీర్వాదం. కాబట్టి మనిషికి ఇవన్నీ ప్రాముఖ్యత. ఎందుకంటే జీవితంలో మంచి ఆహారం తిని మంచి ఆరోగ్యానికి చూసుకోవడం మన భాగ్యం. ఎవరి ఆరోగ్యానికి వారే భద్రత. చూడండి, వెస్టేజ్లో నిత్యావసర వస్తువులు ఉన్నాయి, నిత్యం వాడుకునే వస్తువులు ఉన్నాయి, అగ్రికల్చర్ ఉంది, హెల్త్ ప్రొడక్ట్ అంటే హెల్త్ సప్లిమెంట్. మానవునికి హ్యూమినిటీ పవర్ ఉండాలి. కాబట్టి సి విటమిన్, డి విటమిన్, ఇలాంటి విటమిన్స్ అంటే మినరల్స్, మంచి విటమిన్, అలాంటి విటమిన్స్ అందే ప్రోడక్ట్ మనకు అందాలి. కాబట్టి
అలాంటి ప్రోడక్ట్ తినలేక తినకూడని తిని ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకోవడం కంటే తినాల్సిన వస్తువులను తిని తినాల్సిన ఆహారం తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యత అని నేను చెప్పబడుతున్నా. విద్యార్థి లైఫ్ గోల్డెన్ లైఫ్. నీ విద్యార్థి జీవితాన్ని బాగుండాలంటే ఖచ్చితంగా నువ్వు మంచి ఆహారం తినాలి. విద్యార్థి లైఫ్ గోల్డెన్ లైఫ్. నీ బాట బంగారు భవిష్యత్తు వేసుకోవాలంటే ఖచ్చితంగా నీ ఒక బంగారు బాటలో నడవాలంటే వెస్టేజ్ చూపిస్తున్న ఒక మంచి బాట. ఎందుకంటే మానవుని ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది, ఆదాయాన్ని చూసుకోగలుగుతాడు, ఇతరులకు ఉపాధి కల్పిస్తాడు. నిరుద్యోగం తొలగించడానికి ఒకరి ద్వారా ఒకరు ముందుకెళ్ళి ఒకరి ద్వారా ఒకరు వాడుకొని అనారోగ్యంగా రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీకు ఎవరైనా ఈ వెస్టేజ్లో ఇంతకుముందు ఐడి ఉన్నవారైనా ఐడి లేని వారైనా ఐడి ఉంటే మీ ఐడి నెంబర్ మీద వెస్టేజ్ చెల్పూర్లో స్టోర్ ఉంది, పరకాలలో స్టోర్ ఉంది, హన్మకొండలో స్టోర్ ఉంది, కాటారంలో స్టోర్ ఉంది, ప్రతి ఒక్క డివిజన్కి ఒకటి స్టోరీ ఉంది. కాబట్టి మీరైతే మీ షాప్ చేంజ్ చేస్తే మీ యొక్క లైఫ్ చేంజ్ అయిపోతుంది. నీ షాప్ ఒకటి చేంజ్ చేయాలి. కిరాణం షాప్ ఒకటి చేంజ్ చేసినానికి నీ లైఫే చేంజ్ అయిపోతాయి. లైఫ్ చేంజ్ కావాలంటే ఖచ్చితంగా నీ జీవితం చక్కగా ఉండాలంటే షాప్ చేంజ్ అయితే నీ యొక్క లైఫ్ మార్చబడుతుంది. నీ లైఫ్ని మార్చుకోవాలంటే నీ షాప్ చేంజ్ చేయాలి. అగ్రికల్చర్ ఒకటి షాప్ చేంజ్ చేయాలి, మెడికల్ షాప్ ఒకటి చేంజ్ చేయాలి, ప్లస్ కిరాణం షాప్ ఒకటి చేంజ్ చేయాలి. ఈ 3 షాపులు కనుక చేంజ్ చేస్తే నీ జీవితంలో ముప్పు అనేది లేకుండా అప్పు అనేది లేకుండా ఆనందంతో ముందుకు కొనసాగుతావు. నువ్వు వెళ్ళి నీ ఇష్టం వచ్చిన సామాన్ తిని నీ జీవితానికి అనారోగ్యానికి ముప్పు తెచ్చుకుంటావు. అలాంటి తెచ్చుకోకుండా షాప్ చేంజ్ చేసుకో, నీ లైఫ్ని చేంజ్ చేసుకో. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా ఈ యొక్క మంచి మాటలు దేవుడు చెప్పిందంటే, దేవుడు మానవుని జీవితము మనుషులు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మనుషుల్ని ఆరోగ్యంగా పుట్టిస్తాడు. అనారోగ్యాన్ని తెచ్చుకోవడం మానవుని లక్షణం. ఎందుకంటే తనకు తాను ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటాడు. నీ ఆరోగ్యం భద్రంగా ఉండాలంటే పెద్దలు చెప్పిన మాట వినడం, పెద్దల్ని గౌరవించడం, చిన్నల్ని ప్రేమించడం, దేవుణ్ణి ఆరాధించడం మానవుని గుణలక్షణం. మంచి గుణం ఉన్నట్టయితే మంచి మాటలు వింటావు. మంచి మాటలు ఎక్కడ దొరుకుతాయో అక్కడికి నీ పరిగెత్తు, నీ పరుగును కొనసాగించు. కానీ ఎక్కడ ఒక దినం సమయం పోకముందే, అంటే దినములు చెడ్డవి కనుక సమయం పోనీక సమయాన్ని సద్దినం చేసుకోవాలి. ఈ దినమే నువ్వు నీ జీవితంలో మార్పు రావాలంటే, నీ ఆరోగ్యంగా ఉండాలంటే వెస్టేజ్ ప్రోడక్ట్ వాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎస్, మీ అందరికీ వీడియో చూసే ప్రతి ఒక్కరూ, మీరు ఎవరికన్నా ఐడి ఉన్నవారు లేనివారైతే, మీకు ఐడి ఉన్నవారైతే మీ ఐడి నెంబర్ మీద రైస్ బ్రాన్ ఆయిల్ తెచ్చుకొని, చెల్పూర్లో షాప్ ఉంది, పరకాల్లో ఉంది, ఎక్కడ ఉన్న షాప్ ఉంది రైస్ బ్రాన్ ఆయిల్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఐడి లేని వారైతే నంబర్ కాల్ చేయండి, వెంటనే మీకు ఐడి ఇచ్చి మిమ్మల్ని ఆరోగ్యంగా కాపాడుకోవడానికి నేను బాధ్యత తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఆరోగ్యం ఉండాలని, మీరు ఆరోగ్యంగా ఆశీర్వాదం పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకే మీరు ఆరోగ్యంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరు కూడా నా ఆరోగ్యం బాగుండాలంటే వెస్టేజ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఖచ్చితంగా వాడండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ షాప్ చేంజ్ చేసుకోండి, మీ లైఫ్ను మార్చుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.